రాశి కోసం తెలుసుకుందాం. మకర రాశి వారి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన, కుటుంబ, సంపత్తి, అధికార కారకులైన గురువు 7వ ఇంట రాహుతో కలిసి ఉన్న లగ్నాధిపతి శని 3వ ఇంట బలీయంగా ఉండడం చేత జాతక ప్రభావం బాగుంటుంది. ఏ పని చేసినా బేలస్సుగా ఉండును. పట్టుదల ఎక్కువ. ఎంత వారినైనా లగ్న తీసుకుంటారు. ఆదాయం బహుముఖంగా చేతికందును. ఒడిదుడుకునే మీ జీవితం మరి ఉండును. మీ మాట ఆడవారి మాట ఒకటే భావించును. మీ నమ్మకం, మీ ఆత్మభావం మిమ్మల్ని సదా కాపాడును. పుణ్యక్షేత్ర సంచారము, పుణ్యనదీ స్నానం, పుణ్యకార్యాచరణలు జరుగును. ఎంత ఆదాయం వచ్చినా అంత ఖర్చుగును. మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తిస్తుంది. సాంఘికాభివృద్ధి, అధికారుల వల్ల కూడా మెప్పు పొందుట, యోగ్యమైన అన్న పానీయములు, స్వశక్తి సామర్థ్యంపై రాగలుట జరుగును. మీరు ఎంత దైవారాధన చేస్తారో అంత మహోపకారం కలుగును. మీలో దైవత్వం, పరమేశ్వరుని కృపచే సాధించలేని కార్యం ఉండదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. స్త్రీ ప్రాముఖ్యత మీకు అత్యధిక సంతోషం కలిగించును. అన్ని రంగాల వారికి యోగ్య కావాలని చెప్పవచ్చును. స్థిరాస్తులు కొంటారు. గృహ మార్పులు, స్థాన మార్పులు, పాత గృహంలో మార్పులు చేయుట, స్వల్పంగా దొంగల అన్న నష్టము, ప్రయాణాదున్న ఇబ్బందులు, సోదరములకు కుటుంబ ధన నష్టాలు తప్పక కలుగును. చికాకులు, శిరోబాధలు కలుగుతాయి. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు బాగుంటుంది. శ్రమకు తగిన గుర్తింపు, ప్రమోషన్తో కూడిన బదిలీలు, ఆదాయం బాగుండను. ద్వితీయార్థంలో ప్రైవేట్ పనుల వారికి అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు సెప్టెంబర్ తదుపరి ఉద్యోగాలను లభించి స్థిరత్వం పొందేదరు. రాజకీయ నాయకులకు శని వల్ల అనుకూలంగా ఉంటుంది కానీ తిరుగుండదు. మీ ప్రతి విషయంలోనూ మీ మాటే మీ పైచేయిగా ఉంటుంది. ప్రజల్లో మంచి పేరు పట్టును సాధిస్తారు. వ్యాపారస్తులు కూడా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉంది. కళాకారులకు ఉత్తమమైన గుర్తింపు, మీ శ్రమకు తగిన ఫలితాన్ని మీకు గుర్తింపుని కలిగించడంలో ప్రభుత్వం ఏమాత్రం వెనకంజ వేయదు. ప్రభుత్వ చర్యల వల్ల గతంలో మరుగుపడ్డ కళాకారులు వెలుగు చూచెదరు. వ్యాపారస్తులకు కూడా సినిమాల వల్ల అన్ని రంగాల వారికి రెట్టింపు లాభాలు, బిల్డింగ్ మెటీరియల్ సప్లై వారికి విశేషమైన లాభాలు చేకూరుస్తాయి. విద్యార్థులకు, ఆగస్టులకు గురుబలం లేని కారణంగా చదువులపై శ్రద్ధ ఉండదు. జ్ఞాపక శక్తి తగ్గి ప్రథమార్థంలో పరీక్షలు బాగుగా రాయలేరు. కొన్ని సబ్జెక్టులు పొందలేక కోరుకున్న చోట సీట్లు పొందలేరు. సెప్టెంబర్ తర్వాత చదువుపై శ్రద్ధ, ఆసక్తి పెరుగుతుంది. కాబట్టి గురువు యొక్క ఆరాధన చేయడం మంచిది. క్రీడాకారులకు బాగుంటుంది. మొత్తం మీద యోచించగా ఈ రాశి వారికి శనిగ్రహ ప్రభావం, రాహుగ్రహ ప్రభావం అంతగా పనిచేయకపోయినా ఇతరుల ఈర్ష్య, ద్వేష, అసూయల వల్ల ప్రతి పనిలో జాప్యం కలగవచ్చును. కనుక రుద్రాభిషేకం, రాహువునకు, శనికి, గురువునకు జపం చేయించేది మరియు రాహు యొక్క దానం కూడా చేయించేది. నవఘోష యంత్రం లేదా రాహు యంత్రం మెడలో ధరించేది. ఇది ఈ సంవత్సరం మకర రాశి యొక్క సంక్షిప్త నూతన సంవత్సర రాశి ఫలితం అండి. ఒక ముఖ్యమైన ప్రకటన. ఈ రాశి ఫలితాలు లక్షలాది మందికి ఒకే రీతిగా పనిచేయడం అసంభవం. ఎవరికైతే జన్మజాతకాలు ఉంటాయో వారు నేరుగా మా సంస్థ వద్దకు వచ్చి మమ్మల్ని సంప్రదించండి. మీకు ఈ సంవత్సరం యొక్క గోచార ఫలితాలు మరియు మీ జన్మజాతక ఫలితాలన్నీ సంశోధించి ఒక రుజువైన ఫలితాలు చెప్పే సంస్థ మాది. ఒక ఖచ్చితమైన ఫలాదేశం చేసి మీకు అందున ఏదైనా గ్రహదోషం ఉన్నా వాటికి నిర్ధారణ, వాటి నివారణోపాయాలు కూడా చెప్పబడతాయి. కాబట్టి దయించి
నేరుగా సంప్రదించండి. స్వస్తి.